ప్రత్యేకించి వందనాలు. జేపీఎం టీంలో నేను మా కుటుంబ సభ్యులు మేమందరూ ఇలా పాల్గొనడం, ఇలా దేవుడిని పూజించడం, ఆరాధించడం ఎంతగానో సంతోషంగా ఉందండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశము తిరస్కరించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశము తిరస్కరిస్తారు. నేను చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి వస్తూనే ఉంటాను, కానీ నాకు ఊహ తెలియక ముందు లోకంలో జరిగేటువంటి ఆచారాలకి వాటికి నేను బానిస అయ్యేవాడిని అండి. నేను ఇట్లా సినిమా చూసేవాడిని, సినిమా పాటలు వినేవాడిని, అలా జీవించేవాడిని అండి. ఎప్పుడైతే పాషి గారు కొలదేవరపేట గ్రామానికి వచ్చారో, అప్పుడు పాషి గారు వచ్చినప్పుడు నేను 5వ తరగతి చదువుకునేవాడిని అండి. పాషి గారు వచ్చారు, పాస్టర్ గారు వారు వచ్చారు, వారు పరిచయం అయ్యారు. వారి ద్వారా మేము పాషి గారిని అనుసరించడం జరిగింది. పాషి గారు వెంటనే పాషి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారి వెంట. ఇప్పుడు పాషి గారు సైకిల్ ఉన్నా, లేకపోతే చిన్న ఎక్సెల్ ఉన్నా కానీ, బజాజ్ ఫోరెస్ అనే బైక్ కూడా ఉందండి, చిన్నది. అప్పుడు 2006-7 సంవత్సరంలో అప్పుడు పాషి గారిని వెంబడించేవాడిని. చాలా చిన్న పిల్లవాడిని, 5-6 తరగతి చదువుతున్నాను నేను అప్పుడు, ఎడ్యుకేషన్ అది. అప్పుడే నాన్నపాడు స్కూల్లో నేను 6వ తరగతి చదువుతున్నానండి. ఇంకా అప్పటి నుంచి నేను పాషి గారిని వెంబడించాను. పాషి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడిని. పాషి గారికి కుదరని పక్షంలో పాషి గారంటూ కూడా నేను ప్రేయర్కి, ఎక్కడికైనా మేము ప్రేయర్కే వెళ్ళేవాళ్ళం అండి. అది ఏ ఊరైనా కానీ అందరం కలిసి ప్రేయర్కే వెళ్ళేవాళ్ళం. పాషి గారు వెంటే నేను నడిచేవాడిని. కానీ నడుస్తున్నాడు కానీ లోకంలో జరిగేటువంటి అన్నిటినీ నేను ఆచరిస్తాను. సినిమాలు చూస్తున్నాను, ఇట్లా సినిమా పాటలు పాడుకుంటా అట్లా ఉండేవాడిని. అప్పటికి నాకు మారు మనసు లేదు. కాదు, ఒకరోజు పాషి గారు చెప్పారు, అయ్యా ఇలా నువ్వు మారాలి, ఇట్లా ఉండాలి, దేవుడిని నువ్వు అనుసరించాలి, ఆయన మార్గంలో నువ్వు నడవాలి అని పాషి గారు నాకు బోధ చేశారండి. అప్పటికి నాకు అంటే 6th క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు నేను ఇలా అనుసరించేవాడిని. ఇట్లా పేర్లు రాసుకుని, షర్టు మీద సినిమా పేర్లు ఇట్లా రాసుకొని, షర్టు మీద సినిమా పేరు చెప్పకూడదు లేదండి, షర్టు మీద సినిమా పేర్లు రాసుకొని పాటలు పాడుకుంటూ సినిమాలు చూసుకుంటూ అట్లా జీవించేవాడిని. కానీ నేను అనుకున్నా, పాషి గారు చెప్పే బోధనలు అన్ని ఇంటానే ఉంటున్నాను, కానీ నేను ఈ లోకపు అలవాట్లు వాటి ప్రకారం జీవిస్తూనే ఉన్నాను. అయితే ఒకరోజు నేను దృఢంగా అనుకున్నాను, నేను మారం పొందాలి, అయ్యా ప్రభు నీ మార్గంలో నేను నడవాలి తండ్రి, అయ్యా నాకు సహాయం చేయండి తండ్రి అని నేను అలా అనుకున్నానండి, మనసులో అనుకున్నాను. పాషి గారు కూడా చెప్పేవారు, అయ్యా నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు దేవుని మార్గంలో నడవాలి, ఇంకా విశ్వాసంలో నువ్వు బలపడాలయ్యా అని పాషి గారు నాకు చెప్పేవారండి. కానీ నేను పాషి గారు అనుసరిస్తూనే ఉన్నాను, కానీ బాప్తిసం తీసుకుందాము, ఆయన మార్గంలో నడుపుతామని చివరికి నేను చాలా లేట్గా, అంటే అప్పుడు నాకు ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ పూర్తి అయిపోయింది. నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నేను బాప్తిసం తీసుకున్నానండి. నా ఇంటర్మీడియట్ స్టార్టింగ్లో 10th క్లాస్ నాది 2009లో అయిపోయింది. 2009లో అయిపోగానే 2009-10లో నా 10th క్లాస్ అయిపోయిందండి. ఇంకా 2011లో నేను బాప్తిసం తీసుకున్నానండి. ప్రతి ఒక్కరు చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుంచి నేను దేవుని విశ్వాసంలో బాగా నేను దృఢమైన తీర్మానం చేసుకున్నానండి. నేను సినిమా పాటలు చూడకూడదు, పాడకూడదు, సినిమా పాటలు వినకూడదు, లోకంలో జరిగేటువంటి కార్యాలకు
దేవుడికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యాలు జరుగుతున్నావో ఆ కార్యాలకు నేను దూరంగా ఉండాలని దృఢంగా నేను మనసులో అనుకున్నానండి. నేను మనసులో అనుకుని ఇంకా దేవుణ్ణి ఆ 2011 సంవత్సరం నుంచి దేవుడిని ఇంకా రెట్టింపు విశ్వాసంతో నేను దేవుణ్ణి అనుసరిస్తున్నానండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దేవునికి మూలం, తెలివికి మూలం. మూర్ఖులు ఆయన వాక్యాన్ని తిరస్కరిస్తారు, ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తారు, ఆయన చెప్పే బాటలో నడవరు. దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఆ లోకంలో జరిగేటువంటి అజ్ఞానానికి నువ్వు దూరంగా ఉండు, నువ్వు జ్ఞానం తెచ్చుకో, నువ్వు తెలివి తెచ్చుకో, నా యందు వివేకం కలిగి జీవించని దేవుడు ఎప్పుడైతే నాకు చెప్పాడో నేను 2011లో నేను బాప్తిసం తీసుకున్నానండి. అక్కడి నుంచి నా చదువు కూడా ఎప్పుడు బ్రేక్ పడలేదు, కంటిన్యూగా సజావుగా సాగుతూ వెళ్ళిందండి. నా చదువు కూడా ఎక్కడా బ్రేక్ లేదు. మంచి మార్కులతో 10th క్లాస్ దేవుడు మంచి మార్కులతో పాస్ చేశాడు. ఇంటర్మీడియట్ లో నేను చదివేవాడినే కాదు, నాకు అసలు ఫోటోకి వస్తే ఒక అక్షరం కూడా రాదు, నాకు కనీసం తెలుగు చదవడం కూడా రాదండి. కానీ దేవుడు నాకు సహాయం చేశాడు. అక్కడి నుంచి నేను ఇంటర్మీడియట్ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యానండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నా ప్రతి విషయంలో దేవుడు నన్ను కాచి కాపాడాడు, నాకు తోడుగా ఉన్నాడు. నేను మాత్రం ఇది నమ్ముతున్నానండి. నాకెవరు చెప్పలేదు నీ విధంగా మాట్లాడు, నీ విధంగా వైపొట్టు, నీ విధంగా మాట్లాడు, నాకెవరు నేనే సూటిగా దేవుని సన్నిధిలో నిలబడి నేను చెప్తున్నానండి. పాస్టర్ గారు వెంట నడిచాను, కానీ నేను పడిపోయాను, నేను దానికి కూడా ఒప్పుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే నేను 2011లో ఒకటే నేను తీర్మానం చేసుకున్నాను, అయ్యా నీ సన్నిధిలో నేను ఉండాలి తండ్రి, నీ సన్నిధిలో నేను గడపాలి తండ్రిని నేను తీర్మానం చేసుకున్నాను. నా తీర్మానం ప్రకారం దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించాడు. 2011లో బాప్తిసం తీసుకున్నానండి. తీసుకున్న కాడి నుంచి ఎక్కడా కూడా నాకు బ్రేక్ లేదు. మీ అందరికీ తెలుసు, పాటలు పాడేవాడిని, స్తుతి ఆరాధన చేసేవాడిని, వాక్యం చదివేవాడిని. దేవుడు గొప్పగా దీవించాడండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. 2014లో ఆ దేవుడు డిగ్రీ చదువుకోవటానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సత్తెనపల్లిలో జాయిన్ అవడానికి దేవుడు నాకు కృప చూపించాడండి. అందులో బట్టి వేలాది స్తోత్రం. ఆ డిగ్రీ 2014లో నేను జాయిన్ అయ్యానండి. దేవుడు గొప్పగా దీవించాడు, గొప్పగా ఆశీర్వదించాడండి. దేవుడు ఆ చదువులో మంచి జ్ఞానాన్ని ఆయన నాకు దయచేశాడండి. 2014లో డిగ్రీ చేరుటకు దేవుడు గొప్పగా కృప చూపించాడు. ఆ 2014లో నేను డిగ్రీ చదివానండి. అక్కడ కూడా మంచి స్నేహితులే, నాకు ప్రార్థనా పరులే నాకు పరిచయం అయ్యారండి. ఇట్లా అంటే 2010కి ముందు నేను ఇట్లా సినిమా పాటలు పాడే వాళ్ళతో, సినిమాలు చూసే వాళ్ళతో నేను నడుచుకున్నానండి. ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నానో అక్కడ నుంచి నేను ఇక దేవుని బిడ్డలు నాకు పరిచయం అయ్యారండి. దేవునితో గడిపే బిడ్డలు, పాస్టర్ గారి కుమారులు, పాస్టర్ గారి కుమార్తెలు నాకు పరిచయం అయ్యారండి. అక్కడి నుంచి నేను వారితో సహవాసం చేయటం నేను మొదలుపెట్టానండి. డిగ్రీలో మంచి స్నేహితులు. మేము డిగ్రీ చదువుకునేటప్పుడు కూడా మధ్యలో గ్యాప్ వచ్చిన 1-2 పీరియడ్లు మాస్టర్ గారు లేకపోయినా కానీ పక్కన చర్చి ఉన్నా లేదా పక్కన మీటింగ్స్ జరుగుతున్నా దేవుని పాటలు వినిపిస్తున్నా కానీ మా ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వెళ్ళేవాళ్ళం అండి. ఇద్దరం స్త్రీలు పురుషులు అందరం అన్నదమ్ముల వలె, సహోదరుల వలె ఐక్యమతంగా జీవించామండి. ఎక్కడ వాక్యం చెప్తున్నా, ఎక్కడ పాట పాడుతున్నా కానీ మా కాలేజీ పక్కన ఎక్కువ క్రిస్టియన్ పేట దగ్గరలో మా కాలేజీ ఉందండి, ఎస్పీఎస్ డిగ్రీ కాలేజ్. ఆ కాలేజీలో ఎక్కడ పాటలు ఎక్కడ వినిపిస్తున్నా కానీ శబ్ద యంత్రం ద్వారా మేము అక్కడికి వెళ్ళేవాడిని. మా ఫ్రెండ్స్ గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప మార్కులు కూడా దేవుడు నాకు దయచేశాడండి. గొప్పగా దేవుడు ఆశీర్వదించాడండి. అట్లా నేను ఆయన బాటలో, ఆయన మార్గంలో నడుచుకోవడానికి నాకు కృప చూపించాడండి దేవుడు. ఇట్లా చెడు స్నేహితులు, చెడుగా సహవాసాలు, వెకిలి చేస్తులు, అటువంటి వారితో నన్ను దేవుడు వేరే చేసండి. ఆయన మార్గంలో నడిచే వారితో దేవుడు నన్ను నడిపించాడండి. అందుని బట్టి వేలాది స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన
గొప్ప దేవుడు కాబట్టి మనందరం ఇలా ఉన్నామండి, సజీవులుగా ఉన్నాం. ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారండి, ఎంతో మంది ఆ మట్టిలో నిద్రిస్తున్నారండి, మట్టి కింద నిద్రిస్తున్నారండి, భూమిలో నిలుస్తున్నారండి. కానీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుని బట్టి స్తోత్రం. ఆయనకు వ్యతిరేకంగా జీవించేవారు, ఆయన కట్టడలను అనుసరించకుండా జీవించేవారు ఎంతో మంది మన కళ్ళ ఎదుట కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు మనందరినీ సజీవులుగా జీవింపజేశాడు. అందును బట్టి వేలాది స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు అండి, సజీవుడు అండి ఆయన. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు. శృంగధ్వనులతో సైన్యము